Hello guys, welcome back to my channel. I hope you all are doing good and I'm back with another video. And guys, before starting this video, I would like to ask, మీరు నా వీడియోస్ చూస్తూ ఉండి నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అవుతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకా వీడియోస్ చేయాలి అన్న మోటివేషన్ వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేయండి, తర్వాత ఈ ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ చూసి ఎలా ఉందో చెప్పండి. టుడేస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ టాప్ 7 fully funded USA scholarships for Indian students. Yes. సో మనందరికీ తెలుసు అబ్రాడ్ వెళ్ళాలి అని అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అండ్ అట్ ద సేమ్ టైం అందరూ ఎఫోర్డ్ చేయలేరు. కొంతమంది చాలా మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది నార్మల్ స్టూడెంట్స్ ఉంటారు. సో అందరికీ స్కాలర్షిప్స్ అనేది ఎంతో డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ అలాంటిది ఇలా ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్స్ అంటే ఇంకా యూజ్ అవుతుంది వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం. ఒకవేళ మీరు కూడా ఎక్కువ ఫీజు పెట్టుకోలేకుండా ఉన్న వాళ్ళు ఆర్ మీకు స్కాలర్షిప్ వస్తే ఆ సపోర్ట్ బాగా యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్కాలర్షిప్స్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు నేను చెప్తాను. మీకు తెలియకపోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో చూసిన తర్వాత అట్లీస్ట్ యూ విల్ గెట్ టు నో ఏమేమి స్కాలర్షిప్స్ ఉన్నాయి, వాటి క్రైటీరియా ఏంటి, ఆ క్రైటీరియా మనం మీట్ అవ్వగలమా లేదా అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఆల్సో కొన్ని టిప్స్ చెప్తాను ఈ స్కాలర్షిప్స్ మీకు రావాలి అని అంటే ఏం చెయ్యాలి అనేది. సో ఆ టిప్స్ కోసం అయితే మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ స్కాలర్షిప్ వచ్చేసి ఫుల్బ్రైట్ నెహ్రూస్ మాస్టర్స్ ఫెలోషిప్. ఎస్, సో ఈ ప్రెస్టీజియస్ అవార్డ్ అనేది ఎవరైతే ఇండియన్స్ యూఎస్ఏలో అక్రిడేటెడ్ ఉన్న యూనివర్సిటీలో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. అండ్ ఈ స్కాలర్షిప్ ద్వారా ట్యూషన్ ఫీజ్, ఎయిర్ ఫేర్, లివింగ్ కాస్ట్ అండ్ ఆల్సో హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కవర్ అవుతుంది. సో బేసికలీ మొత్తం కవర్ అయిపోతున్నట్టే మీకు మీరు మాస్టర్స్ చేసిన రోజులు. అండ్ ఈ మాస్టర్స్కి ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే మీకు మినిమం 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఆల్సో మీలో లీడర్షిప్ క్వాలిటీస్ మీరు డెమాన్స్ట్రేట్ చేసి ఉండాలి. ఏదో మీ వర్క్లో అయినా ఆర్ మీరు కమ్యూనిటీ యాక్టివిటీస్ ఏదైనా చేసి ఉంటే అందులో అయినా లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళకి మీరు చేసి ఉండాలి టు బి ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కాలర్షిప్. సో అండ్ ఆల్సో ఈ స్కాలర్షిప్ అప్లికేషన్స్ ఆల్మోస్ట్ 1 year ముందు నుంచి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది బికాస్ దిస్ ఇస్ ఫుల్లీ ఫండెడ్. సో మీరు కనుక ఒకవేళ ఈ స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోవాలి అని అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆల్మోస్ట్ ఒక 1 year ముందు నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఇఫ్ యూ వాంట్ టు స్టడీ ఇన్ ది USA next year, then you should start this year itself and you should have at least 3 years of work experience. ఒకవేళ మీరు కనుక ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీట్ అవుతే దెన్ వెంటనే అప్లై చేసేసుకోండి. అండ్ సెకండ్ స్కాలర్షిప్ వచ్చేసి స్టాన్ఫోర్డ్ రిలయన్స్ ధీరుభాయ్ ఫెలోషిప్స్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. సో ఈ స్కాలర్షిప్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ స్టాన్ఫోర్డ్లో MBA ప్రోగ్రామ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనమాట. అండ్ దిస్ స్కాలర్షిప్ కవర్స్ ద హోల్ ట్యూషన్ ఫీజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అండ్ ఈ స్కాలర్షిప్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే మీరు మీ మాస్టర్స్ తర్వాత అట్లీస్ట్ 2 years ఇండియాకి వచ్చి వర్క్ చేయాల్సి ఉంటుంది. ద హోల్ రీజన్ ఫర్ ద స్కాలర్షిప్ ఏంటి అని అంటే ఇండియాని డెవలప్ చేసే పర్సన్స్ అయ్యి ఉండాలి. సో బేసికలీ ఈ స్కాలర్షిప్స్ ఎవరికి ఇస్తారు అని అంటే ఇట్ ఈస్ టోటలీ బేస్డ్ ఆన్ మెరిట్ అండ్ ఆల్సో దే విల్ సీ హౌ దే విల్ బీ ఏబుల్ టు డెవలప్ ఇండియా. సో ఈ క్వాలిటీస్ కనుక మీకు ఉండుంటే ఆర్ మీ ఏం కనుక ఇది అయ్యి ఉండుంటే దెన్ డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోండి. మీకు హోల్ ట్యూషన్ ఫీజ్ అనేది స్కాలర్షిప్తో కవర్ అవుతుంది. అండ్ థర్డ్ స్కాలర్షిప్ వచ్చేసి టాటా స్కాలర్షిప్స్ ఫర్ కార్నెల్ యూనివర్సిటీ. సో ఎవరైతే కార్నెల్ యూనివర్సిటీలో బ్యాచులర్స్ ప్రోగ్రామ్ చేయాలని అనుకుంటున్నారో దిస్ స్కాలర్షిప్ విల్ బీ అప్లికబుల్ టు దెమ్. సో కార్నెల్ యూనివర్సిటీలో బ్యాచులర్స్ ఏ ఫీల్డ్ అన్ని ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ట్యూషన్ ఫీజ్ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఈ స్కాలర్షిప్ ద్వారా కవర్ అవుతుంది. సో అండ్ ఆల్సో ద అప్లికేషన్ ప్రాసెస్ ఇస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మీ ఫైనాన్షియల్ నీడ్ ఉండాలి, మీరు ఎఫోర్డ్ చేయలేకుండా ఉండాలి ఆ కోర్స్కి. అండ్ ఆల్సో అకాడమిక్ ఎక్సలెన్స్ ఉండాలి. ఈ 2 క్రైటీరియా కనుక మీరు మీట్ అవుతే నేను డెఫినెట్గా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలి అని అంటే మీరు మీ ఫినాన్షియల్ ఎయిడ్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అట్ ద సేమ్ టైం స్టాండర్డ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా యూనివర్సిటీకి, ఈ 2 సబ్మిట్ చేయాలి ఈ స్కాలర్షిప్కి అప్లై చేయాలి అని అంటే. సో ఒకవేళ మీరు కనుక కార్నెల్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్ చేయాలి అని అనుకుంటున్నారు ఏ ఫీల్డ్లో అయినా, బట్ మీ దగ్గర ఫినాన్షియలీ మీరు ఎఫోర్డ్ చేయలేరు అన్న ప్రూఫ్ మీ దగ్గర ఉండి మీరు అకాడమిక్స్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు అనేది చూపిస్తే దెన్ డెఫినెట్లీ యూ కెన్ అప్లై ఫర్ దిస్ స్కాలర్షిప్. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి ఇన్లాక్ శివ్ దసాని ఫౌండేషన్ స్కాలర్షిప్
పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో ఇది ఒక ఫౌండేషన్ అనమాట. సో బేసికలీ ఈ స్కాలర్షిప్ త్రూ కెరియర్లో అన్నీ బాగా చదువుకొని మీ కెరియర్లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి అమెరికాలో ఒక యూనివర్సిటీలో చదువుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఈ స్కాలర్షిప్ యూజ్ అవుతుంది అనమాట. బట్ మీరు ఈ కోర్సెస్లో కోర్స్ చేయకూడదు అబ్రాడ్ వెళ్ళి. అవి ఏంటి అని అంటే బిజినెస్, ఇంజనీరింగ్, మ్యూజిక్, ఫిల్మ్ మేకింగ్, కంప్యూటర్ సైన్స్, మెడిసిన్, పబ్లిక్ హెల్త్, ఫ్యాషన్ డిజైన్. సో ఈ ఫీల్డ్స్లో కాకుండా ఇంకే ఫీల్డ్లో అయినా మీరు ఏదైనా డిగ్రీ చేయాలి అని అనుకుంటే అమెరికాలో, దెన్ దిస్ విల్ అప్లై టు యూ. ఈ స్కాలర్షిప్తో మీకు $1 lakh అనేది కవర్ అవుతుంది ఈ స్కాలర్షిప్లో. అండ్ అప్లికెంట్ షుడ్ బి బిలో 30 years old అండ్ ఆల్సో మీ దగ్గర వ్యాలిడ్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలన్నమాట. సో ఈ ఎలిజిబిలిటీ కనుక మీరు మీట్ అవుతే దెన్ యూ షుడ్ డెఫినెట్లీ అప్లై ఫర్ దిస్ స్కాలర్షిప్. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి రోటరీ ఫౌండేషన్ గ్లోబల్ స్టడీ గ్రాంట్స్. ఈ స్కాలర్షిప్ వచ్చేసి 1 to 4 years ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఎనీ రీసెర్చ్ కైండ్ ఆఫ్ కోర్స్ ఫారెన్ ఇన్స్టిట్యూట్లో అప్ టు $30,000 వరకు కవర్ చేస్తుంది. సో అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ వాళ్ళ రీసెర్చ్ ఏరియా ఏదైతే ఉందో అది రోస్ట్రీ వాళ్ళ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, లైక్ ప్రమోటింగ్ పీస్, ఫైటింగ్ డిసీజ్ ఆర్ సపోర్టింగ్ ఎడ్యుకేషన్. సో వీటితో కనుక మీరు చేయాలనుకుంటున్న కోర్స్ రిలేట్ అయి ఉంటే ఆర్ రీసెర్చ్ రిలేట్ అయి ఉంటే దెన్ ఈ స్కాలర్షిప్కి మీరు అప్లికబుల్ అవుతారు. నెక్స్ట్ స్కాలర్షిప్ ఇస్ ద యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఫెలోషిప్స్. సో ఈ స్కాలర్షిప్ వచ్చేసి డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ స్టడీస్కి అప్లికబుల్ అవుతుంది, లైక్ ఆర్ట్, సైన్స్, కల్చర్ అండ్ రీసెర్చ్ ఇనిషియేటివ్స్. ఈ స్కాలర్షిప్ వచ్చేసి డ్యూరేషన్ అండ్ స్కోప్ కూడా చాలా బ్రాడ్గా ఉంటుంది. లైక్ దే టార్గెట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్. రీసెర్చర్స్ అయి ఉండొచ్చు, స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, ఆర్ ఎనీ వన్. పర్టికులర్గా వీళ్ళకే స్కాలర్షిప్ ఇస్తారు అని ఏం లేదు. నేను ఇందాక చెప్పిన ఏ ఫీల్డ్స్లో అయినా ఇలా రీసెర్చర్స్ ఆర్ స్టూడెంట్స్ ఎవరున్నా కూడా ఈ స్కాలర్షిప్ అనేది అప్లికబుల్ అవుతుంది వాళ్ళకి. అండ్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు చాలా డీటెయిల్డ్గా అప్లికేషన్ రాయాలి ఆర్ పర్సనల్ స్టేట్మెంట్స్ రాయాలన్నమాట ఈ స్కాలర్షిప్ రావడానికి. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి ద గ్రేట్ స్కాలర్షిప్. ఇన్ కొలాబరేషన్ విత్ ద బ్రిటిష్ కౌన్సిల్ అండ్ ఆల్సో గ్రేట్ బ్రిటన్ క్యాంపెయిన్ ఈ స్కాలర్షిప్ అనేది అవార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ అప్లికబుల్ టు ఆల్ ద పీపుల్ విత్ 1 year మాస్టర్స్ డిగ్రీ ఇన్ ది USA. ఎవరైతే యూఎస్ఏలో 1 year మాస్టర్స్ డిగ్రీ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అప్లికబుల్ అవుతుంది. యూజువలీ ఈ స్కాలర్షిప్ ఎవరికి ఇస్తారు అని అంటే దోస్ హూ వాంట్ టు స్టడీ ఇన్ ఏరియాస్ లైక్ ఇంజనీరింగ్, mathematics, development, science, technology. సో ఇలాంటి ఫీల్డ్స్లో ఎవరైతే 1 year మాస్టర్స్ డిగ్రీ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అప్లికబుల్ అవుతుంది. సో ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ లైక్ దిస్ దెన్ డూ అప్లై ఫర్ ద స్కాలర్షిప్. సో చూసారు కదా, ఇవే 7 fully funded scholarships in the USA for Indian students. సో మీరు కనుక USA వెళ్ళాలనుకుంటున్నారు బట్ ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు అని అనుకుంటే ఈ ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్స్తో ఫుల్గా యూస్ చేసుకొని ఈ స్కాలర్షిప్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. కొన్ని టిప్స్ ఏంటి అని అంటే స్కాలర్షిప్ తెచ్చుకోవడానికి యూజువల్గా ఏ స్కాలర్షిప్కి అయినా చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో ఇఫ్ యూఆర్ డామ్ షూర్ మీరు USA వెళ్దాం అనుకుంటున్నారు అని అంటే ఆల్మోస్ట్ 1 year నుంచే మీరు రీసెర్చ్ స్టార్ట్ చేయండి స్కాలర్షిప్స్ గురించి. ఏ స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఎప్పుడు అప్లై చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి, క్రైటీరియా ఏంటి, ఇవన్నీ ఫస్ట్ తెలుసుకోండి. ఏదో స్కాలర్షిప్ ఉంది కదా అని బ్లైండ్గా అప్లై చేయకండి. వాళ్ళ క్రైటీరియాకి మీ పర్సనల్ స్టేట్మెంట్ ఆర్ మీ అప్లికేషన్ మ్యాచ్ చేయండి. సో దట్ మీకు ఎక్కువ స్కోప్ ఉంటుంది ఆ స్కాలర్షిప్ రావడానికి. సో నా సజెషన్ అయితే చాలా ముందు నుంచి అప్లై చేయండి. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూజువలీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద స్కాలర్షిప్స్కి. సో అలా ఉన్నప్పుడు మీ దగ్గర మంచి టాలెంట్ ఉంది, మంచి స్కిల్స్ ఉన్నాయి, ఆ క్రైటీరియాకి మ్యాచ్ అవుతున్నారు, చాలా ముందు అప్లై చేశారు అని అంటే మీకే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఆల్సో లెట్ మీ నో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అని. ఇంకా ఏమైనా స్కాలర్షిప్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ చేయండి. ఇంకొక వీడియో చేస్తాను ఇంకొన్ని స్కాలర్షిప్స్తో అండ్ ఇంకొక కంట్రీ గురించి. సో అప్పటి వరకు బాయ్. ఐల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్. బాయ్ గైస్.